ఎవరున్నారు అంటే శృతి గురించి అందరికీ తెలుసు. తను చాలా బాగా పాటలు పాడేది. తనకు ఒక ఫస్ట్ ఛాన్స్. అసలు తప్పు తల్లిగారి సైడ్ ఉందంటారా, అత్త మామల్లోనే? పేదరికాన్ని అలసుగా తీసుకొని పోయిన అమ్మాయి తిరిగి రాదు. సో ఏదైనా సరే దాన్ని కప్పేద్దామని. సో ఇప్పుడు ఇక్కడ అమ్మాయి పేరెంట్స్ కాదని చేసుకున్నప్పుడు పేరెంట్స్ అయినా కూడా వచ్చి ఏం మాట్లాడడం లేని సిచ్యువేషన్లో వాళ్ళ నుంచింది ఆ అమ్మాయి. ఫస్ట్ అయితే నిజం అనేది దాచింది తను, దానివల్ల ఇంత ఎఫెక్ట్ అయింది. సో శృతి గురించి కొన్ని ఎలిగేషన్స్ వచ్చినాయి, అవి తను తీసుకోలేక ఇట్లాంటి ఒక దారుణానికి పాల్పడింది అని. ఏదో చిన్న వాట్సాప్లో ఏదో చిన్న పిక్ వచ్చి ఆ పిరికిది కాదు, తనకు తాను ఊరికంత పిరికిది అయితే కాదు. సో ఇక్కడ జరిగిన మిస్టరీ ఏంది అనేది వాస్తవంగా నిజం తెలవాలనేది నా ఆవేదన. కానీ తను చనిపోతూ నా ఆత్మకు శాంతి చేకూరాలంటే నా భర్తను ఏమనొద్దు, నా అత్తమామను ఏమనొద్దు అని అంత పెద్ద టైప్ చేసి నెట్ ఆఫ్ చేసి టైప్ చేసి మా వ్యూవర్స్ అందరూ కూడా నాకు అదే కామెంట్లు పెడుతున్నారు. అసలు దీన్ని అనాలా తిరణాలా? సజ్జ ఈ ప్రాంతంలో ఉంటుంది మేడం, ఫ్యాన్ సెంటర్లో ఉంటుంది కదా. ఈ అమ్మాయి ఇక్కడ నుంచి సజ్జ కాడికి పోయి పెట్టుకొని అంటే చున్నీ అన్నారు ఒకసారి, తర్వాత సారీ అన్నారు, రకరకాల వాళ్ళే చెప్తున్నారు, ఒకళ్ళకొకళ్ళు కొంతలేని డైలాగ్స్ చెప్తున్నారు. అక్కడ నుంచి ఇక్కడ దాకా సాగి అమ్మాయి ఫ్యాన్ పెట్టుకొని లేదంటే నిచ్చెన వేసుకొని పెట్టుకొని ఈ మెసేజ్ అంతా టైప్ చేసి నాకు పిచ్చి పిచ్చి కలలు పడుతున్నాయి అని చెప్పేసి అమ్మాయి. ఇప్పుడు దయాకర్ వాళ్ళ ఫ్యామిలీతో కొంతమంది మీడియా మిత్రులు వెళ్ళి మాట్లాడిన తర్వాత ఇంట్లో తల్లిదండ్రులు కూడా ఒక పాత్ర ఉంది. అమ్మాయి ఫోన్ 1 month దాకా ఫోన్ చేయలేదు. అమ్మాయి కాంటాక్ట్ కావాలన్నా కానీ వాళ్ళ హస్బెండ్ దయాకర్ కు కాల్ చేస్తేనే దయాకర్ రిసీవ్ చేసిన తర్వాత శృతి వాళ్ళతో మాట్లాడే విషయం ఉంటే ఆయన ఇచ్చే ఫోన్ ఉంటే ఓకే ఇచ్చేవాడు. అమ్మాయి ఫోను మినిమం ఒక 20-25 days నుంచి అమ్మాయి ఫోన్ స్విచ్ ఆఫ్. ఆయన అమ్మాయి ఒకవేళ నిజంగా అట్లా చేసుకోవడానికి ప్రయత్నిస్తే మరి ఆ అమ్మాయిని వీళ్ళు అట్లా అనుకున్నప్పుడు ఆల్రెడీ పోయి ఉంటుందని వీళ్ళు అనుకోవాలి. అనుకోకుండా హాస్పిటల్కి తీసుకెళ్ళడం ఏంది? వాళ్ళ అమ్మ ఏం చెప్పింది మీరు అబ్జర్వ్ చేసిరా? అమ్మ గిట్లా పెట్టుకున్నదే అని చెప్పి వీళ్ళ అమ్మకు చెప్పిండట. చెప్పి మళ్ళీ వచ్చి మళ్ళీ ఇడిచి మళ్ళీ కింద బండబెట్టి చేసి మళ్ళీ ఇక్కడ నుంచి తప్పు చేయనప్పుడు వీళ్ళు 8 లక్షలు ఇవ్వాల్సిన అవసరం ఏందనేది నా క్వశ్చన్. ఓకే, ఈ సర్పంచులు ఆ సర్పంచులు ఇద్దరు కలిసి ఈ చదువుని ఇక్కడ తోటి క్లోజ్ చేసి ఏమైనా వచ్చిన డబ్బులతోటి వాళ్ళకి ఇచ్చేద్దాం, పోయిన అమ్మాయి తిరిగి తీసుకురాదు, ఇక ఉన్న ఈ డబ్బులతో మీరు ఇక కొంచెం ఏదన్నా ఒకటి మీరు సెట్ కాండి అనేటువంటి పాయింట్ లైఫ్లో. కానీ దీని వెనుక ఒక అమాయకమైన ఒక ఆడపిల్ల నిండు ప్రాణం పోయింది అనేటువంటి సోయి ఆ నాయకులకు కానీ వాళ్ళ తల్లిదండ్రులకు కానీ వీళ్ళకి కానీ ఎవరు కూడా కనబడుతుంది. హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు వేదాంత్ టీవీ. నేను మీ సౌమ్య. ఈరోజు మన ముందు ఎవరున్నారు అంటే శృతి గురించి అందరికీ తెలుసు. తను చాలా బాగా పాటలు పాడేది. తనకు ఒక ఫస్ట్ ఛాన్స్ అండ్ తన లాస్ట్ పాట కూడా వాళ్ళతోనే పాడిందనమాట. సో నరేష్ లింగంపల్లి గారు మన ముందే ఉన్నారు, ఒక్కసారి మాట్లాడదాం. హలో అండి. శృతి ఈరోజు మన ముందు లేకపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే అమ్మాయితో నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు చాలా అమ్మాయి గుండె ధైర్యం ఎక్కువ, అమ్మాయికి ఒక అబ్బాయిలాగా పెరిగింది నిజం చెప్పాలంటే. తను అవకాశాలు వచ్చి పాటలు పాడుతున్నప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా. మీరు నాకు లింక్ షేర్ చేసినప్పుడే కానీ లేకపోతే ఇట్లా నా దగ్గర నెంబర్ తీసుకొని నాకు చాలామంది పంపించారు. నాకు మస్తు హ్యాపీగా అనిపించింది. ఈరోజు చూస్తే ఆమె మన ముందు కళ్ళ ముందు లేదు. సో ఫస్ట్ ఆమె గురించి మాట్లాడుకునే ముందు ఒక చిన్న పాట, అంటే ఫస్ట్ పాట చివరి పాట అదే నేను రాయడం అదే ఛానల్లో వాడడం అనేది అది మర్చిపోలేని ఒక దుర్ఘటన, చాలా బాధాకరమైన విషయం. సో ఎక్కడున్న ఆమె ఆత్మకు శాంతి చేకూరని. ఆగిందని గుండె ఈ జన్మకి మరే గూడు వెతికిందో మరో జన్మకి, ఆగిందని గుండె ఈ జన్మకి మరే గూడు వెతికిందో మరో జన్మకి, శృతి చెల్లెమ్మ నీ రూపం కరువైనది
శృతి చెల్లెమ్మ నీ రూపం కరువైనది, ఈ లోకంలో కొనలేని విలువైనది, ఈ లోకంలో కొనలేని విలువైనది. సో ఆ అమ్మాయి గురించి తెలియని వాళ్ళు ఎన్నో అనుకోవచ్చు, బట్ ఆమె పక్క నుండి మనం ఆమెను చూసినాం కాబట్టి ఆమె గురించి ఈరోజు మీ మాటల్లో విందామని అనుకుంటున్నాం. సో మీరు అక్కడికి వెళ్ళిరు, చూసిరు సిచ్యువేషన్స్ అన్నీ కూడా. అసలు తప్పు తల్లిగారి సైడ్ ఉందంటారా, అత్త మామలదనే అంటారా? సో తప్పు ఎవరిదైనప్పటికీ కూడా శృతి అనేది అనేది 100% కాదు. కాదు, ఓకే. ఎందుకు అని అంటే ఇంత ధైర్యంగా ఉన్నటువంటి అమ్మాయి దాంట్లో ఇప్పుడు అక్కడ పాయింట్ ఆఫ్ ఇప్పుడు వీళ్ళిద్దరి చూసిన తర్వాత అర్థమవుతుంది. సో ఈమె మరణం వెనుక హిస్టరీ, ఈమె మరణం వెనుక మిస్టరీ అనేది ఏంటంటే ఇరు గ్రామాల పెద్దలు ఒక నిర్ణేతలై వాళ్ళు చెప్పింది తూచా తప్పకుండా, ఇప్పుడు ఎందుకంటే వీళ్ళు పూర్ ఫ్యామిలీ, శృతి వాళ్ళ పేరెంట్స్ అక్కడ ఇంటి చూసిన పరిస్థితులు, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి గ్రామస్తుల పెద్ద అంటే అక్కడ ఉన్నటువంటి లీడర్ల మాటలు కాదని వీళ్ళు యుద్ధం చేయలేరు, వాళ్ళకి న్యాయం కావాలని చెప్పి రోడ్డు మీదకి వచ్చి పోరాటం చేయలేని పరిస్థితి. సో వాళ్ళ పేదరికాన్ని అలసుగా తీసుకొని పోయిన అమ్మాయి తిరిగి రాదు. సో ఏదైనా సరే దాన్ని కప్పేద్దాం అనేటువంటి పరిస్థితి అక్కడ కనబడుతుంది. ఎందుకు కనబడుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయి ఫోను 1 month దాకా ఫోన్ చేయలే. అమ్మాయి కాంటాక్ట్ కావాలన్నా కానీ వాళ్ళ హస్బెండ్ దయాకర్కు కాల్ చేస్తేనే దయాకర్ రిసీవ్ చేసిన తర్వాత శృతి వాళ్ళతో మాట్లాడే విషయం ఉంటే ఆయన ఇచ్చే ఫోన్ ఉంటే ఓకే ఇచ్చేవాడు, ఇంకా లేదు అంటే లేదు. అంటే అమ్మాయి ఫోను మినిమం ఒక 20-25 days నుంచి అమ్మాయి ఫోన్ స్విచ్ ఆఫ్. నేను కాల్ చేసినా కానీ ఆల్రెడీ మనం పెట్టుకున్న ఫస్ట్ ఇప్పుడు లాస్ట్ ఆమె తను పాడిన 2 పాటలు కూడా గత నెల 15 రోజుల ముందు రికార్డింగ్ చేసేటి. గతంలో ఏమైందంటే చేస్తున్నాం చెల్లెకి ఇట్లా ఉంది అని అంటే అన్నయ్య కరెక్ట్ కానీ బాబు పోయిండు అని అన్నది. తర్వాత ఒక వారం రోజులు అయితే తర్వాత పెట్టుకుందాము అని అన్నది. సరే ఓకే అని వారం రోజుల తర్వాత తనే ఫోన్ చేస్తుంది అని చెప్పి వెయిట్ చేసినాం. సో వారం తర్వాత 10 రోజులు అయింది. 10 రోజులు దాదాపు 10-12 రోజులు ఆ టైంలో ఆ శృతి మరి అమ్మ మరి కార్యక్రమాలు అయిపోయినాయా, అక్కడ ఫార్మాలిటీషన్ ఏమైనా ఉంటాయి కదా అయిపోయినాయా, మరి పెట్టుకుందామా సాంగ్ రికార్డింగ్ పెట్టుకుందామా అంటే అన్న నా పెళ్ళి అని చెప్పింది ఒకటేసారి. నేను షాక్ గురైనా. మీతో ఇట్లా చెప్పింది అంటే అటు వాళ్ళ అయిపోయిన తర్వాత పెళ్ళయింది. బట్ మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే అటు ఇటు పెళ్లి జరిగింది అని. సేమ్ అదే టైం అంటే ఆ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత నేను తను మళ్ళీ ఫోన్ చేయలేదు, నేను కాంటాక్ట్ కాలేదు. ఈ ఫోన్ కూడా ఎవరికి మళ్ళీ దయాకర్కి నేను ఫోన్ చేసి, ఓకే శృతి డైరెక్ట్ కాల్ ఎవరికి కమ్యూనికేషన్ లేదు. ఏది ఉన్నా దయాకర్ అనేటువంటి వాళ్ళ హస్బెండ్కి ఫోన్ చేస్తేనే మనకు విషయాలు పూర్తిగా తెలిసేవి. సో సడన్లీ నాకు పెళ్ళి అన్న తర్వాత నేను షాక్ గురైనా. ఇంత సడన్గా మొన్ననే బాబాయ్ అన్న అట్లా చెప్పింది అని అన్నది. అన్న తర్వాత ఇట్లా గజల్ సమ్ అక్కడ ఏరియాలో పెళ్ళి ఉందన్న మీరు రావాలి అన్నది. అన్న తర్వాత నాకు కొన్ని సాంగ్స్ రికార్డింగ్ ఉండడం వల్ల నేను వెళ్ళలేకపోయినా అక్కడికి. అట్లా కూడా అడిగినా నేను, మరి అమ్మ నాన్న వస్తురా అంటే అమ్మ నాన్న వస్తురా అందరూ వస్తురా అని చెప్పింది అమ్మాయి. సరే ఓకే అని చెప్పిన. ఇక నేను తర్వాత సరే వీలు చూసుకొని వస్తామని అని చెప్పిన. ఇక నాకు వీలు కాలేదు, నేను వెళ్ళలేకపోయినా. కానీ నిజానికి వాళ్ళ పేరెంట్స్ కూడా పెళ్ళికి వెళ్ళలేదు. తీరా కట్ చేస్తే మొన్న రీసెంట్గా తెలిసింది వాళ్ళ పేరెంట్స్ కూడా వెళ్ళలేరనే విషయం తెలిసింది. సో ఇప్పుడు ఇక్కడ అమ్మాయి పేరెంట్స్ కాదని చేసుకున్నప్పుడు పేరెంట్స్ అయినా కూడా వచ్చి ఏం మాట్లాడలేని సిచ్యువేషన్లో వాళ్ళని ఉంచింది ఆ అమ్మాయి. ఫస్ట్ అయితే ఆ అమ్మాయిని తప్పు కొట్టడం మన ఉద్దేశం అస్సలు కాదు, కానీ నిజాలు మాత్రమే మాట్లాడుకుందామని చెప్తున్నా. అంతే, నిజం అనేది దాచింది తను, దానివల్ల ఇంత ఎఫెక్ట్ అయింది. సో ఇంకా ఒక సోషల్ మీడియాలో ఒక రీల్లో ఒక పర్సన్ చెప్పిండు, పర్సన్ నేమ్ నాకు అంత ఐడియా లేదు, శృతి గురించి తప్పుగా ప్రచారం చేస్తున్నాడు. సో శృతి గురించి కొన్ని ఎలిగేషన్స్ వచ్చినాయి, అవి తను తీసుకోలేక ఇట్లాంటి ఒక దారుణానికి పాల్పడింది అని. నేను కూడా చూసిన. ఏదో చిన్న వాట్సాప్లో ఏదో చిన్న పిక్ వచ్చి దానివల్ల శృతికి సంబంధించిన ఏదో బ్యాడ్గా ఉంటే వాళ్ళ ఫ్రెండ్కి చెప్పింది, ఈవిడ కూడా ఒకసారి చూడు మరి నా మీద ఇట్లా వల్గర్గా పెడుతున్నా అని చెప్పింది. సో ఇవన్నీ అంటే ఇప్పుడు ఇన్స్టాలో ఒకళ్ళు రీల్ చేస్తారు. ఫస్ట్ వీళ్ళు కూడా ఇన్స్టా చేసినప్పుడు కూడా చిక్కి శృతి ఇన్స్టాలో పెరిడ్ సాంగ్స్ వాడినప్పుడు కూడా చాలా వల్గర్ కామెంట్స్ వచ్చినాయి కదా. ఆ వల్గర్ కామెంట్స్ వచ్చినంత మాత్రాన వాళ్ళు నిరాశ నిస్పృహలకు లోనయ్యారా? లేదు, ఎదుర్కొని నిలబడ్డారు కదా. అప్పుడే తట్టుకున్న వాళ్ళు దీనివల్ల ఎందుకు అవన్నీ ఏంటంటే ఇక రకరకాల ప్రణాళికలు రూపొందిస్తూ ఉన్నారు. వాస్తవంగా ఒకటి మనం కాబట్టి ఇప్పుడు మనం సొసైటీలో ఉంటున్నాం, అంత ఇంత టెక్నాలజీ ఇంప్లిమెంట్ అయింది. నా ఆవేదన ఏంటి అని అంటే చెల్లెమ్మ పిరికిది కాదు. అవును, ఆ పిరికిది కాదు, తనకు తాను ఊరి పిరికిది అయితే కాదు.
సో ఇక్కడ జరిగిన మిస్టరీ ఏంది అనేది వాస్తవంగా నిజం తెలియాలనేది నా ఆవేదన. నిజం తెలిసినప్పుడే ఆ చెల్లె ఆత్మ శాంతి చేకూరుతుంది. కానీ తను చనిపోతూ నా ఆత్మకు శాంతి చేకూరాలంటే నా భర్తను ఏమనొద్దు, నా అత్తమామను ఏమనొద్దు అని అంత పెద్ద టైప్ చేసి, నెట్ ఆఫ్ చేసి టైప్ చేసి దాంట్లో ఒక ఎవిడెన్స్ విత్ ఎవిడెన్స్ కదా ఒకటి వీళ్ళంతా వీళ్ళు వేసినటువంటి కనబడుతుంది క్లారిటీగా. సో ఇప్పుడు తప్పు మరి అంటే అమ్మాయి వెనకాల అంటారా అని ఒక డౌట్. మా వ్యూవర్స్ అందరూ కూడా నాకు అదే కామెంట్లు పెడుతున్నారు. అసలు దీన్ని అనాలా అనాలా ఒకటి అంటే అందుకే నేను ఇప్పుడు ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే ఫస్ట్ ఎక్కడ చేసుకుంది ఫస్ట్ పాయింట్ చేసుకున్న రూమ్. ఇప్పుడు మొన్న కూడా కొన్ని ఛానల్స్ పోయి నేను అంతకుముందు వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఊకే శృతి వాళ్ళ పేరెంట్స్ని అంటున్నారు కానీ మీడియా వాళ్ళు కొంచెం అక్కడికి వెళ్ళి కూడా పూర్తిగా ఒకసారి ఇంటర్వ్యూ చేస్తే తెలుస్తుంది కదా వాళ్ళు ఎవరు ఏం కథ ఇప్పటిదాకా కూడా తెలియదు. సో అని చెప్పిన తర్వాత పోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి రూమ్ ఏదైతే ఉందో అక్కడ లాక్ వేసింది. వాళ్ళు చెప్తున్న కథనం ఏంటి, ఆమె పెట్టుకున్నది అంటున్నారు. పెట్టుకోవడానికి ఛాన్సెస్ ఎక్కడ ఉంది చెప్పండి. ఆమె అక్కడ ఎలాంటి సోర్సెస్ లేదు. పెట్టుకున్నది అయితే సజ్జా ఎక్కి సజ్జా ఇప్పుడు ఎగ్జాంపుల్ సజ్జా ఈ ప్రాంతంలో ఉంటది మేడం, ఫ్యాన్ సెంటర్ లో ఉంటది కదా. ఈ అమ్మాయి ఇక్కడ నుంచి సజ్జా కాడికి పోయి పెట్టుకొని అంట చున్నీ అన్నారు ఒకసారి, తర్వాత సారీ అన్నారు. రకరకాల వాళ్ళే చెప్తున్నారు, ఒకళ్ళకొకళ్ళు కొంత డైలాగ్స్ చెప్తున్నారు. అక్కడ నుంచి ఇక్కడ దాకా సాగి అమ్మాయి ఫ్యాన్ పెట్టుకో లేదంటే నిచ్చెన వేసుకొని పెట్టుకొని ఈ మెసేజ్ అంతా టైప్ చేసి నాకు పిచ్చి పిచ్చి కళలు పడుతున్నాయి అని చెప్పేసి అమ్మాయి చేసుకొని ఉంటుందా ఒకసారి మీరు అర్థం చేసుకో. అంటే ఈ ఫ్యాన్కును అక్కడ ఈ సజ్జాకి ఎంత డిస్టెన్స్ ఉంది ఫస్ట్ అది చూడాలి. ప్లేస్ను వీళ్ళు సందర్శించనియాలి. లాకేసి ఏదేదో చెప్తున్నారు, ఎందుకంటే చూసినప్పుడల్లా మాకు ఇట్లా అవుతుంది అట్లా అవుతుంది అని. వాళ్ళని చూడొద్దు, మీడియాకి చూపించాలి కదా. లాకేసారు కదా, అది చూస్తే పాయింట్ ఆఫ్ వ్యూ ప్రజలకు కూడా క్లారిటీ అర్థమవుతుంది. మీరు చూస్తున్నటువంటి ఇప్పుడు శృతిని అభిమానించే ప్రతి ఒక్కరికి కూడా అసలు ఆ మిస్టరీ వెనుక ఉన్నది ఏంటిది, అసలు శృతిని ఏ విధంగా ఇట్లా జరుగుతుంది అనేది క్లారిటీగా అర్థమవుతుంది. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే అమ్మ నాన్న కోపం ఉండొచ్చు, నువ్వు మా మాట కాదని పోయినావు, నువ్వు ఇట్లా చేసినావు అట్లా చేసినావు అనేటువంటి పరిస్థితి ఉండొచ్చు కాక. అక్కడ వాళ్ళు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఏంటి, వీళ్ళు 10 లక్షలు పెట్టి పెళ్లి చేసినాం అంటారు. 10 లక్షలు పెట్టినాం, మేమే గోల్డ్ పెట్టినాం, అది చేసినాం ఇది చేసినాం, అత్తగారు వాళ్ళు కదా. వాళ్ళు 10 లక్షలు పెట్టినటువంటి క్రమంలో పెళ్లి చేసినాం అన్ని చేసిన తర్వాత 20 రోజులకు నీకు అత్తమామ బంగారం లెక్క ఉన్నప్పుడు ఆమెకు చేసుకోవాల్సిన అవసరం ఏముంది? అదే కదా క్వశ్చన్. వాళ్ళు ఎంత ఫోన్లో టార్చర్ పెట్టినా అన్కాన్షియస్ ఎంత డిస్టర్బ్ చేసినా మీరు బంగారం లెక్క చూసుకున్నప్పుడు అత్తమామ వాళ్ళు బంగారం లెక్క చూసుకున్నప్పుడు ఆమెకు చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? సో ఇంకొక క్వశ్చన్ ఇక్కడ ఏం రైతుంది అంటే ఇప్పుడు దయాకర్ వాళ్ళ ఫ్యామిలీతో కొంతమంది మీడియా మిత్రులు వెళ్ళి మాట్లాడిన తర్వాత ఇంట్లో తల్లిదండ్రులు కూడా ఒక పాత్ర ఉంది అని వాళ్ళపైన కూడా నెగిటివ్ చేసి మాట్లాడుతున్నారు కొన్ని కామెంట్స్లో. ఇప్పుడు నేను అదే చెప్తున్నా, ఇప్పుడు ఆ రూమ్ ఓపెన్ చేస్తే ఫస్ట్ ఆమె ఎట్లా పెట్టుకోగలుగుతుంది? ఒక ఆడపిల్ల అక్కడ పోయి అక్కడ వాళ్ళు చెప్తున్నా ఏంటి తల్లిదండ్రులు, ఇప్పుడు ఇక్కడ వీళ్ళ వాదన జరుగుతుంది కానీ పాయింట్ అనేది అక్కడ ఇప్పుడు అసలు వాస్తవం ఏంటి అనేది కనబడతలేదు కదా. ఆరోపణలు జరుగుతున్నాయి, అమ్మాయి చనిపోయింది, ఆరోపణలు జరుగుతున్నాయి, కానీ అక్కడ అసలు ఎక్కడ ఎట్లా చేసుకోగలిగింది, ఏ చున్ని పెట్టుకున్నది, ఏ సారీ పెట్టుకున్నది అనేది అయితే ఎక్కడైనా ఏ మీడియాలో చూపించింది ఇప్పటికి? మరి దాన్ని ఎట్లా పరిగణలోకి తీసుకోవచ్చు? ఆయన అమ్మాయి ఒకవేళ నిజంగా అట్లా చేసుకోవడానికి ప్రయత్నిస్తే మరి ఆ అమ్మాయిని వీళ్ళు అట్లా అనుకున్నప్పుడు ఆల్రెడీ పోయి ఉంటుందని వీళ్ళు అనుకోవాలి, అనుకోకుండా హాస్పిటల్కి తీసుకెళ్ళడం ఏంది? ఇప్పుడు అంతే. ఇప్పుడు సెకండ్ పాయింట్ నేను అడుగుతుంది, మీరు అచ్చలపు పెట్టుకుంది ఆమె చనిపోయింది అని చెప్పి వీళ్ళే చెప్తున్నారు, వెంటనే విడిపించిన అని చెప్పి అలా హస్బెండ్ వచ్చి వాడు విడిపించి కిందికి దించిన అని చెప్తుండ్రు. ఒక్కరితో సాధ్యమవుతుందా? ఒక్కరితో సాధ్యమవుతుందా అంటే అక్కడ ఎవరు లేరు, ఒక చిన్న అమ్మాయి ఉంది అంటున్నారు. ఇప్పుడు ఆమె సజ్జాకి వెళ్ళి పెట్టుకున్నదని వీళ్ళే చెప్తున్నారు. ఆ విరి ఉడదీసి ఈయన ఒక్కడే కింద పెట్టిండని ఈయన చెప్తున్నారు. మళ్ళీ ఇక్కడనే కింద పెట్టిన తర్వాత వీళ్ళు ఏం చేసిర్రు? కనీసం పోలీసు యంత్రాంగానికో వాళ్ళకు వీళ్ళకు ఫోన్ చేయాలి కదా 108కో వాళ్ళకు వీళ్ళకు చేయాలి కదా. వీళ్ళు దాన్ని ఏమంటారు, ఛాతి మీద చెస్ట్ మీద ఇట్లా చేసి శ్వాస ఇచ్చి ఇవన్నీ వాళ్ళు చెప్తున్నారు. ఇది మన బ్రీత్లెస్ కోసం దాన్ని ఏమంటారు కదా, చేసి ఇవన్నీ చేసినామని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. అక్కడ ఉన్నది అని చెప్పి ఈయన వెళ్ళిండి అని చెప్పారు. వాళ్ళ అమ్మ ఏం చెప్పింది మీరు అబ్జర్వ్ చేసిరా? అమ్మ గిట్లా పెట్టుకున్నదే అని చెప్పి వీళ్ళ అమ్మ కూడా చెప్పిండట. చెప్పి మళ్ళీ వచ్చి మళ్ళీ ఇడిచి మళ్ళీ కింద బండబెట్టి చేసి మళ్ళీ ఇక్కడ నుంచి ప్రైవేట్ వాళ్ళ వెహికల్లోనే హాస్పిటల్కి తీసుకుపోయారు. మినిమం పోలీస్ డిపార్ట్మెంట్ అయితే రావాలి కదా.
రావాలి 108 రావాలి కదా, అట్లాంటి అప్పటిలోపు ప్రజలందరికీ తెలియాలి కదా. అవును కదా అక్కడ ఎవరున్నారు, కర్త కర్మ క్రియ. వాళ్ళు చెప్తున్న మాటల్లో చూడండి, బంగారం అంతా పెట్టినాము, బంగారం లెక్క చూసుకున్నాము, అది పోయిందంటే మాకు అక్కడనే ఇంకా ఇప్పుడు ఆమె అక్కడనే అంత్యక్రియలు కూడా మేము అక్కడనే వేసుకుంటాం అనుకున్నాం అని అంటుంది. మరి ఎందుకు చేసుకోలే అంటే దీని వెనుక చాలా అంటే, ఎందుకంటే ఈ సమాజంలో అంటే చూస్తున్నాం కదా, ఈ అమ్మాయి అంతో ఇంతో సమాజంలో ఒక గుర్తింపు పడ్డటువంటి అమ్మాయికే న్యాయం జరుగుతలేదు. ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి ఈ విషయంలో పోలీసుల మాటలు ఏంటి అసలు? ఇప్పుడు డిపార్ట్మెంట్ను మొన్నటిదాకా ఆవేదనతో వ్యక్తం చేసినాం, కానీ ఇప్పుడు వాస్తవంగా శృతి పేరెంట్స్ వాళ్ళు లీగల్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలే. పోయిన తర్వాత వీళ్ళు ముగ్గురు ఫ్యామిలీ వాళ్ళ ఊర్లో ఉన్నారు అంటే దాని అర్థం ఏంది, శృతి వాళ్ళ పేరెంట్స్ ఫిట్గా లేరనే కదా. కదా ఇప్పుడు శృతి వాళ్ళ పేరెంట్స్ ఫిట్గా ఉండాలి అనుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి లీడర్లు నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కన్సైకిల్లో నడుస్తుంది కదా. వీళ్ళు నిరుపేద పర్సన్స్, వాళ్ళు చెప్పిన డైరెక్షన్ మీదకి వెళ్ళి వీళ్ళు పోయిన వాళ్ళు తిరిగి వస్తారా, మళ్ళీ నువ్వు పోతావా, తిరుగుతావా, కోట్ల చుట్టూ తిరుగుతావా అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూనే ఉన్నారు. వీళ్ళు చెప్తున్న కథనం ఏంది, 8 లక్షలకు ఒప్పందమైంది. అవును, 8,50,000 ఒప్పందమైంది, 50,000 రూపాయలు మేము ఇచ్చినాం అని చెప్పి ఈ దయాకర్ వాళ్ళ పేరెంట్స్ చెప్తున్నారు. తప్పు చేయనప్పుడు వీళ్ళు 8 లక్షలు ఇవ్వాల్సిన అవసరం ఏందనేది నా క్వశ్చన్. వీళ్ళు తప్పే చేయలేరు, వీళ్ళు చనిపోలేదు. ఏదన్నా ఉంటే 8 లక్షలు అంతకుముందే 10 లక్షలు పెట్టి పెళ్లి చేసిరు. అదే కదా, 10 లక్షలు పెట్టి పెళ్లి చేసిరు. తర్వాత 8,50,000 ఇస్తామని వీళ్ళ ఎవరు మాట్లాడేది, ఇది అబ్బాయి వాళ్ళ అక్కడ ఉన్నటువంటి నాయకులు, ఈ శృతి వాళ్ళ గ్రామంలో ఉన్నటువంటి సర్పంచ్, ఈ సర్పంచులు ఆ సర్పంచులు ఇద్దరు కలిసి ఈ చదువుని ఇక్కడ తోటి క్లోజ్ చేసి ఏమైనా వచ్చిన డబ్బులతోటి వాళ్ళకి ఇచ్చేద్దాం, పోయిన అమ్మాయి తిరిగి తీసుకురాదు, ఇక ఉన్న ఈ డబ్బులతో మీరు ఇక కొంచెం ఏదన్నా ఒకటి మీరు సెట్ కాండ్రి అనేటువంటి పాయింట్ ఆఫ్ లో ఎవరు తిరుగుతాడు అనేటువంటి కాన్సెప్ట్ను వీళ్ళు క్రియేట్ చేశారు. కానీ దీని వెనుక ఒక అమాయకమైన ఒక ఆడపిల్ల నిండు ప్రాణం పోయింది అనేటువంటి సోయి ఆ నాయకులకు కానీ వాళ్ళ తల్లిదండ్రులకు కానీ వీళ్ళకి కానీ ఎవరికి కూడా కనబడతలేదు. ఆడపిల్ల ఉసురుట్టిగా పోదు కూడా. అది ఇప్పుడు ఒకప్పుడు స్వర్గం పోతావు నరకం పోతావు అనేది అది ఒకప్పటి కాన్సెప్ట్. కానీ జెన్యున్గా ఇంత క్లారిటీగా మనకు కనబడుతున్నప్పుడు ఒక లీడర్లు అనేటోళ్ళు అమ్మాయి కారకులైన వాళ్ళని కఠినంగా శిక్షిస్తే రేపు మరే ఆడపిల్లకు జరగది అనేటువంటి ఆ ఒక ధైర్యాన్ని ఈ సమాజానికి చూపిన వాళ్ళు అవుతారు. కానీ వీళ్ళే దీన్ని కప్పిపుచ్చినాక రేపు ఇప్పుడు నేనైతే చాలా చెల్లె చనిపోయిన తర్వాత అనేకమైన అంటే ఎన్నో ప్రయత్నాలు చేస్తూ పాపం వాళ్ళు ఏదైనా వాళ్ళకు భరోసా లేదు అప్పటిదాకా. వాళ్ళ అమ్మ నాన్నని ప్రతి ఒక్కళ్ళు రకరకాల తమ్నెల్స్ పెట్టి వాళ్ళ భర్త వచ్చిండని ఇట్లా అట్లా చాలా పెట్టినప్పుడు చాలా బాధాకరంగా ఫీల్ అయినప్పుడు కూడా నేను అక్కడికి వెళ్ళిన, అంత్యక్రియల్లో కూడా పాల్గొన్నా. తర్వాత కూడా వెళ్ళి వాళ్ళకు వీలైనంత కొంచెం నా తోచిన వీలైనంత సపోర్ట్ చేసి వాళ్ళ అమ్మ నాన్నకు కూడా మనోధైర్యాన్ని కల్పించిన. సో అక్కడ కూడా మీడియా ముఖంగా కూడా వాళ్ళకు ఎలాంటి ఒత్తిళ్ళు ఉన్నాయి, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారనేటువంటి దాని మీద ధైర్యం కల్పించి మీరు నిజాయితీగా పోరాటం చేస్తే మీ వెనుక మేము ఉంటామని చెప్పి కూడా భరోసా కూడా కల్పించడం జరిగింది. కానీ ఇప్పుడు తీరా చూసుకుంటే వాళ్ళు చెప్పిన కథనం ఏంటంటే మధ్యలో ఉన్నటువంటి ఈ లీడర్లు ఎవరైతే ఉన్నారో టోటల్గా దాన్ని సైడ్ అవుట్ చేసి ఈ అమ్మ నాన్నల్ని కూడా నోరు మెదపకుండా చేసి ఇప్పుడు వీళ్ళని కాదని మేము కేసు పెడతాం, మేము పోరాటం చేస్తాం, వాడు దోషులు ఎవరో కఠినంగా శిక్షించాలని చెప్పి వీళ్ళు ముందుకు వచ్చే పరిస్థితిలో వీళ్ళేరు, వాళ్ళు రారు కూడా. ఇప్పుడు వాళ్ళు రానప్పుడు మళ్ళంటి వాళ్ళం ఎంత ఆలోచన చేసినా కానీ దానివల్ల అమ్మాయికి న్యాయం జరుగుతుంది అనేది మాత్రం చాలా యమూర్ఖత్వం అయిపోతుంది. అల్లు అర్జున్ గారి విషయంలో జరిగినప్పుడు మన తొక్కిసలాటలో ఒక అమ్మాయి పోతే అందరికీ మేము ఈక్వల్గా ఉంటుంది మాది అని చెప్పేసి అతన్ని అరెస్ట్ చేయడము, కోర్టుల చుట్టూ తిప్పడము, యాక్షన్ సడన్గా తీసుకున్నారు. ఆ న్యూస్ మస్తు వైరల్ అయింది. మరి ఈ అమ్మాయి విషయంలో సామాన్యులకు కూడా న్యాయం జరుగుతుంది అన్నప్పుడు ఎందుకు మరి ఈ అమ్మాయి విషయంలో అక్కడదక్కడ క్లోజ్ చేస్తున్నారు? ఎందుకు బయట ప్రపంచానికి దీని మీద ఇన్వెస్టిగేషన్ చేసి బయట నిజాలు పెట్టలేకపోతున్నారు? మరి సో ఎప్పుడైతే ఒక నిరుపేదలకి అన్యాయం జరిగి ఇట్లాంటి ప్రాణ నష్టం జరిగినప్పుడు ఆ ఇష్యూ ఏదైతే పబ్లిక్ వచ్చినప్పుడే మానవతావాదులు కావచ్చు, ఉద్యమకారులు కావచ్చు, ఇతరత్ర పొలిటీషియన్ పార్టీ నాయకులు కావచ్చు, దాన్ని ఏ విధంగా అయినా కానీ వాడుకోవడానికి ప్రయత్నం చేస్తారు. దానివల్ల క్వశ్చన్ అంటే ఆ ఇష్యూ రేజ్ అయినప్పుడే ఆమెకు కానీ ఆ కుటుంబం కానీ న్యాయం జరిగే అవకాశం కదా. కానీ ఇక్కడ ఇరు కుటుంబాలని సంక్షిప్తంలో బంధించేసిన తర్వాత యుద్ధం ఇప్పుడు మా అమ్మాయికి న్యాయం కావాలని చెప్పి వీళ్ళు రోడెక్కే పరిస్థితి లేదు.
వీళ్ళు రోడ్ ఎక్కినప్పుడు ఇప్పుడు మీలాంటి వాళ్ళు మనలాంటి వాళ్ళు ఎంత గొంతు చించుకొని అరిచినా కానీ దానివల్ల ఇప్పుడు అక్కడ ఏమైపోతుందంటే మాకు లేని మీకు ఎందుకు అనేటువంటి ఫీలింగ్ అక్కడ ఇప్పుడు ఏదో వచ్చిరు పోయిరు చూసిరు కానీ ఇప్పుడు మా పరిస్థితి ఏం తెలుసు వీళ్ళకి అనేటువంటి పరిస్థితిలో ఉన్నారు. కానీ నిజాయితీగా కొట్లాడితే నిజాయితీగా వాస్తవంగా జెన్యున్గా అక్కడ జరిగిన విషయం అనేది ఆమె ఎలా అనే మిస్టరీ ఫస్ట్ వీడాలి. ఇప్పుడు మా బాధ కూడా అదే. ఇప్పుడు యాక్సిడెంట్లీ జరిగిందా, చేసుకుందా, అసలు ఎందుకు జరిగింది, ఫస్ట్ నెల రోజుల నుంచి ఫోన్ ఆమెది పని చేయకపోతే సడన్ గా ఎట్లా పనిచేస్తుంది, దాంట్లో మెసేజ్లు ఎంత క్లారిటీగా పెట్టింది, అమ్మాయి అంత పర్ఫెక్ట్ గా అయితే మెసేజ్లు మనకు తెలిసిన విషయం. అమ్మాయి అంత క్లారిటీగా మాత్రం పెట్టదు మెసేజ్లు. ఇక్కడ ఫ్యాక్టరీగా కనబడుతుంది ఏంటంటే యాక్సిడెంట్లు ఏదో ఒక విధంగా వీళ్ళకి మరి అలా నాన్న చెప్తున్నటువంటి ఒక కారణం ఏంటి, నా బిడ్డను వీళ్ళు ఇబ్బంది పెట్టిన తర్వాత నాన్న పెళ్ళికి రాలే 10 లక్షల ఇట్లా పెళ్లి చేసినాం ఖర్చు పెట్టి, నీకు ఇంకా ఈ పాటలు ఏంది అది ఇది అని చెప్పి ఇట్లా ఏమన్నా ఒత్తిడి జరిగిందా. సో వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళు అగ్రికల్చర్ వాళ్ళు పని చేసుకొని కూరగాయలు అవి వాళ్ళు చేసుకున్నటువంటి అత్తమామ, ఈయన క్యాబ్ డ్రైవర్. సో ఈ అమ్మాయి సింగర్గా ఇప్పుడిప్పుడే కెరియర్ స్టార్ట్ చేస్తుంది. కానీ నార్మల్గా ఆ ఆలోచన లేని, ఆ ఫీల్డ్ మీద టచ్ లేని వాళ్ళకి, ఆ ఫీల్డ్ అర్థం కాని వాళ్ళకి అది ఏంటంటే అవసరమా ఇది అనేటువంటిది కూడా క్వశ్చన్ రేజ్ అయింది కదా. ఆ సిచ్యువేషన్లోనే కూడా ఏమన్నా జరిగి ఉండొచ్చు, మన అంచనా, నా ఊహాగానాలకు తగ్గట్టు అట్లా అంచనా జరిగినప్పుడు వీళ్ళ మధ్యలో ఏమన్నా నువ్వు ఇట్లా అంటే అట్లా నువ్వేమో తెచ్చినా సంథింగ్ ఏం జరిగినప్పటికీ అక్కడ వాళ్ళ నాన్న చెప్తున్న సిచ్యువేషన్ ఏంటంటే ఆమె వెళ్తా అని చెప్పి లగేజ్ కూడా పక్కన పెట్టుకుంది. పోలీసులు వచ్చిన తర్వాత లగేజ్ని కూడా సైడ్ చేసిరు, పక్కన పెట్టేసారు. అసలు ఇంతవరకు ఈ మాటలు ఎక్కడ మాట్లాడతలేరు. అందుకే ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, చాలా మంచిది, చాలా అక్కడ ఉన్నట్టు అక్కడ ఎంత పాయింట్ ఆఫ్ ఒక అమ్మాయి కూడా చిన్న అమ్మాయి ఎంత పర్ఫెక్ట్గా ప్లానింగ్ చెప్తుంది చూడు. ఆమె ఎంత ఆ స్క్రిప్ట్ చదివినట్టే చెప్తున్నది. ఆమె ఏం చెప్తున్నది, మంచిగా ఉండేది అరే అంతా ఓకే. ఆమె అమ్మ నాన్నలు ఇక్కడికి వస్తేనే కొడతారు, నేను వెళ్ళను అనేటువంటి అమ్మాయి, మా అమ్మ నాన్నలను తీసుకపోతే నన్ను ఎక్కడన్నా చంపేస్తారు, నేను ఓను అని చెప్పి అత్తమామలతో అంత ధీమాగా ఉంది కదా. పెళ్ళి ఆకన్నా ముందు, పెళ్ళి అయిన తర్వాత సెక్యూరిటీ కదా, భర్త ఉన్నాడు, తనకు అత్తమామ తోడున్నారు, 10 లక్షలు పెట్టి మీరు ఘనంగా పెళ్లి చేసిరు, ఖర్చు పెట్టి అన్ని చేసిన తర్వాత వాళ్ళు ఏం ఫోన్లో ఏం టార్చర్ పెట్టినా ఆ మాటలకు ఇప్పుడు నేను పెళ్లి కానప్పుడే నీ దగ్గర ఉంది ధైర్యంగా, వాళ్ళు చేసిన ఏమైనా ఉంటే పెళ్లి కాకముందు ఏమైనా చేయగలుగుతారు కదా, అలాగ రైట్స్ ఉంటాయి కన్నవాళ్ళు కాబట్టి. ఇప్పుడు పెళ్ళి అయింది కాబట్టి లీగల్గా నువ్వు ఒక భర్తవు, మీరిద్దరు అన్నింటికి ఎక్కడికి పోయినా మీది చెల్లుతుంది. అట్లాంటప్పుడు నీ ఇంటికాడ ఉన్న అమ్మాయి వాళ్ళు ఏదో ఫోన్లో టార్చర్ పెడితే అనేది ఎంత విచిత్రం. టార్చర్ పెట్టినా కూడా వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోకపోతే టార్చర్ పెడతారు. ఎవరికి టార్చర్ పెడతారు, ఫోన్ నీ దగ్గర లేదు కదా, అది కూడా ఒక పాయింట్. మళ్ళీ వీళ్ళ ఫ్యామిలీ ఒప్పుకున్నాక ఎందుకు టార్చర్ పెడతారు కదా, ఇది కూడా సెకండ్ పాయింట్ మనం ఆలోచించాల్సింది అది. సో ఇది పక్కా యాక్సిడెంట్ కావచ్చు, ఏదేమైనా శృతి వెనుక మిస్టరీ అనేది మాత్రం మిస్టరీగానే మిగిలిపోయేటువంటి కనబడుతుంది. ఎందుకనంటే మనలాంటి ఇప్పుడు మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు ఏ విధంగా శృతి చెల్లె ఆత్మశాంతి చేకూరాలంటే మన జరిగినటువంటి మిస్టరీ సమాజానికి తెలిసి ఈ సమాజంలో మరీ ఏ ఆడపిల్లకు కూడా జరగకుండా అరికట్టడానికి ఒక మార్గం వెతకొచ్చు అనేటువంటిది మన ఆలోచన చేసినాం. కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు చరణం లేకుండా వీళ్ళకు చరణం లేకుండా ఇప్పుడు ఏది యాక్షన్ తీసుకోవాలనుకున్నా అని శృతి వాళ్ళ పేరెంట్సే కదా, అంతే కదా, శృతి వాళ్ళ పేరెంట్సే కదా. ఇంత మిస్టరీ పర్ఫెక్ట్గా కనబడ్డప్పుడు వాళ్ళు ఏ చొరవ తీసుకోకపోతే ఇప్పుడు 2 రోజులు అయిపోయింది, వారం రోజులు, ఇప్పుడు 5 రోజులు అవుతుంది కావచ్చు, అయింది, వాళ్ళు దర్జాగా ఇంటికి వచ్చేసారు. ఇవాళ అప్పు కాకపోతే ఇప్పుడు ఇంత ఖర్చు అయినా ఏమైనా తర్వాత వాళ్ళు రిటర్న్ చేసుకోగలుగుతారు. కానీ నీకు అమ్మాయి రాదు, నీకు ఇప్పుడు వాళ్ళు ఒప్పుకున్నటువంటి వస్తాయా, ఇస్తారా, లేకపోతే మధ్యలో ఉన్న లీడర్లు దాన్ని ఇంకేమన్నా చేస్తారా, అది కాలం నిర్ణయిస్తుంది. అంతే, అట్లాంటి పరిస్థితి అక్కడ కనబడుతుంది. అయినా అసలు ఎందుకు ఇంత దారుణంగా అబ్బాయి మీడియా వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు ఇట్లా వండుకున్నాడు అబ్బాయి. ఇక దాని గురించి మనం ఏం మాట్లాడినా తక్కువనే. అదే అంటే సైకలాజికల్గా ఆయనకు మతిస్థిమితం లేదు. అయ్యో అంటే వీళ్ళు కూడా, ఎందుకంటే వీళ్ళు అక్కడికి పోయారు కానీ వీళ్ళు చాలా తెలివిగా హ్యాండిల్ చేసిర్లే. వాళ్ళకి కావాల్సిన సబ్జెక్ట్ తీసుకొని వచ్చారు. ఇప్పుడు అక్కడ లాక్ ఉంది, అయ్యో లాక్ వేసేసారు, అమ్మ ఈ లాక్ ఒకసారి ఓపెన్ చేయంటే అప్పుడు కదా కనబడేది. లాక్ వేయాల్సిన అవసరం ఏముంది, పోలీసులు వచ్చి ఆ ప్లేస్ ని సీజ్ చేస్తే కదా లాక్ వేయాలి. మరి పోలీసులు అక్కడ వచ్చి ఈ రూమ్ ఓపెన్ చేయకుండా వాళ్ళకి ఏమని చెప్పిరా? ఇప్పుడు మీకు ఇక్కడ క్లారిటీగా కనబడుతుందా, పోలీస్ యంత్రాంగం ఇక్కడ చేసేది పాపం వాళ్ళు చేసే కాడికి చేసారు. మొన్నటిదాకా వాళ్ళని కూడా మనం తప్పుపట్టే పరిస్థితి ఉండే. కానీ ఇక్కడ యాక్షన్ తీసుకోవాల్సిన పేరెంట్స్ స్ట్రాంగ్ లేకపోతే, వీళ్ళు స్ట్రాంగ్ లేకపోతే డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? ఏం చేయలేదు కూడా ఎవరైనా. ఇప్పుడు మొన్నటిదాకా మనం కూడా ఆ ఎస్ఐ గారు సిఐ కానీ ఒక్కటి, ఇప్పుడు
ఈ ఫోన్ కూడా అమ్మాయి ఫోన్, ఆ టైపింగ్ సంబంధించిన ఫోన్ కూడా ఎస్ఐ గారి దగ్గరనే ఉంది. ఆ ఫోన్లో అసలు ఫోన్ డాటా తీస్తే తెలుస్తుంది కదా, మిస్టరీ ఫోన్ డాటా తీస్తే తెలుస్తుంది కదా. ఎవిడెన్స్ ఫుల్ ఫిట్గా ఉన్నాయి. కానీ వీళ్ళు ముందుకు వస్తే కదా, వీళ్ళు కోర్టులో లీగల్గా యాక్షన్ తీసుకున్నప్పుడు టోటల్ ఈ కాల్ రికార్డ్ ఏంటి, కాల్ రికార్డ్ తీసిన తర్వాత అసలు ఇలా రిపోర్ట్ వస్తుంది. పోస్ట్ రిపోర్ట్ తోటి అక్కడ ఉన్నటువంటి పరిశీలన చేస్తే అక్కడ ఫ్యాన్కి ఎట్టు పెట్టుకోగలుగుతుంది, పెట్టుకోవడానికి వాడింది చున్నా, ఉరిపెట్టుకోవడానికి వాడింది సారియా, లేకపోతే మళ్ళీ అక్కడ చెప్తున్న కథనం ఏంది, వీళ్ళందరూ ఎక్కడో అక్కడ పోయిర్రు అంటున్నారు. కిటికీ డోర్ వేసుకుందంట, ఇక్కడ ఒక చిన్న లాజిక్ పెట్టుకోవాలని డిసైడ్ అయిపోయింది కదా. మరి డోర్ లాక్ ఎందుకు వేసుకోదు? నిజమే, కిటికీ మూసుకున్నామే డోర్ ఎందుకు డోర్ ఎందుకు డోర్ లాక్ వేసుకోలేదు, డోర్ లాక్ వేసుకోలేదంట. ఆమె పిచ్చి పిచ్చి కలలు పడడం వల్ల నేను ఇక నాకు నచ్చలేదని చెప్పి పిచ్చి పిచ్చి అసలు మరి మాకు కూడా పడతాయి, మరి మేము కూడా మాట్లాడే మరి అట్లనే చెప్తున్నారు. ఇప్పుడు అంత పర్ఫెక్ట్ అది ఉంది, క్లియర్ గా అర్థమవుతుంది. మరి వాళ్ళకి ఎందుకు సమాజానికి క్లారిటీ అర్థమైంది. శృతి అనేది అనేది సమాజానికి క్లారిటీగా అర్థమైంది. కానీ ఇవల్ల వాళ్ళ అమ్మ నాన్నకు కానీ అక్కడ ఉన్నటువంటి ఈ కేసును ఎవరైతే డీల్ చేస్తున్నారో, ఈ మ్యాటర్ ఎవరైతే డీల్ చేస్తున్నారో, ఈ మీడియేటర్లు లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఒక ఆడబిడ్డ అన్యాయం జరిగితే ఏ విధంగా ఉంటుందో వాళ్ళు ఆలోచిస్తే బాగుంటుంది. పైసలు ఇచ్చి సెటిల్మెంట్ చేస్తాం అనగానే అయిపోదు కదా. అది ఈ రోజు సెటిల్మెంట్ చేస్తే రేపు ఇంకొక అమ్మాయికి ఇట్లా జరిగినప్పుడు అప్పుడు కూడా గిదే వస్తుంది, న్యాయం ఏడ జరగదు. అప్పుడు ఇంత రాష్ట్ర స్థాయిలో ఇంతమంది అభిమానులను సంపాదించుకున్నటువంటి ఒక సింగర్గా ఇప్పుడు ఎదుగుతున్నటువంటి, అవును, ఇంత సమాజంలో గుర్తింపు తెచ్చుకున్నటువంటి శృతికే ఈ సమాజంలో న్యాయం జరగట్లేదు. ఇక సామాన్యుల పరిస్థితి అదే. ఇప్పుడు ఆ తొక్కిసలట్లో కూడా అల్లు అర్జున్ గారు ఫేమ్ కాబట్టి అది తీసుకొస్తే మీడియాకి టీఆర్పీ వస్తుంది, ఇవన్నీ అని ఆలోచించి అంత చేస్తున్నారు. మరి ఈ అమ్మాయి కూడా, ఈ అమ్మాయి విషయం కూడా అందరు తీసుకురావచ్చు కదా. ఇట్లానే ఒక్కసారి మాట్లాడినాయి వదిలేసినాయి కొన్ని పెద్ద పెద్ద ఛానళ్ళు ఒక్కటేసారి హెడ్ లైన్ లాగా, అంతేనా? మరి ఇప్పుడు అదే అల్లు అర్జున్ గారి విషయం ఎందుకు రోజుకు 10 సార్లు వేస్తున్నారు? స్టిల్ ఇప్పటికీ ఆ ఇష్యూ ఇంకా ఆగలేదు. చెప్తున్నాను, ఈ సిచ్యువేషన్ లో అల్లు అర్జున్ ఇష్యూ ఇట్లా లేకపోతే శృతి టాప్ లోకి వెళ్తుండే. ఈ ఇష్యూ అనేది కరెక్ట్ అందరికి పూసగుచ్చిన సబ్జెక్ట్ అర్థమవుతుండే. దీని మీద ప్రజా సంఘాలు కానీ, ఉద్యమాలు కానీ, మహిళా సంఘాలు కానీ ఇవన్నీ రేజ్ అవుతుండే. అప్పుడు ఈ అమ్మాయికి కానీ, ఈ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ కానీ సపోర్ట్ దొరుకుతుండే. ఇప్పుడు సపోర్ట్ దొరుకుతుండే. కానీ ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే టోటల్ సబ్జెక్ట్ డైవర్ట్ కావడం వల్ల వీళ్ళు ఉంటారు కదా మిగిలిపోయారు. సో ఇక్కడ ఉన్నటువంటి లీడర్స్ ఎవరైతే ఉన్నారో దాన్ని హ్యాండిల్ చేసి సెటిల్మెంట్ చేశారు అనేది క్లారిటీగా కనబడుతుంది. ఇక్కడ కూడా ఇంకోటి ఏంటంటే ఫేమ్ అప్ లో అనేవి రెండు ఇక్కడ వ్యత్యాసాలు కనబడుతున్నాయి మనకి. అల్లు అర్జున్ గారు టాప్ కాబట్టి ఆ ఇష్యూ మీద పడ్డారు, కొంచెం ఇప్పుడిప్పుడే కాబట్టి స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి క్లోజ్ అవుతుంది. అంటే అసలు తొక్కిసలాటలో జెన్యున్గా తొక్కిసలాటలో చనిపోయింది అది తప్పెవరైనా కానీ అల్లు అర్జున్ అక్కడ చనిపోయినటువంటి రేవతి గారి కుటుంబానికి 2 కోట్ల రూపాయలు వాళ్ళు వెచ్చించారు, చేశారు. జెన్యున్గా చనిపోయింది, అక్కడ వీళ్ళ ఇబ్బంది వల్ల దానికి న్యాయం జరిగింది. కానీ ఇక్కడ ఈ చెల్లె ఎట్లా చనిపోయింది అనేది క్వశ్చన్ మార్క్ ఉంది. ఇంకా టక్ ఇన్వెస్టిగేషన్లు వచ్చినాయి, సీసీ కెమెరాలు వచ్చినాయి, అన్ని చెక్ చేసారు. మరి దీంట్లో ఏమొచ్చింది చెప్పండి? పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎట్లా వచ్చిందో, తర్వాత ఇప్పుడు మనకు దీనికి సంబంధించి ఫోన్ రికార్డుకి సంబంధించి, ఫోన్ డాటాకి సంబంధించి ఎవరెవరు రెడీ చేసారు, ఏం కథ, ఇవన్నీ తీసిరు. ఎవరైనా ఎక్కడన్నా వచ్చిందా బయట? అసలు రాణిస్తలేరుగా. అంటే ఇప్పుడు వీళ్ళ శృతి వాళ్ళ విలేజ్లో ఉన్నటువంటి లీడర్షిప్ ఏదైతే ఉందో, లీడర్షిప్ శృతి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం నిరాశతకు గురైపోయింది. ఎందుకంటే మాతో కాదు, వీళ్ళు చెప్పింది కూడా అదే నెగిటివ్, మనకు కాదు, మనం పోతామా వాళ్ళు చెప్పారు కదా కుల్లా క్లారిటీగా. ఏం చెప్పారు? మీరు ఇక్కడికి వెళ్ళి అక్కడ కేసు పెట్టగలుగుతారా, కేసు పెట్టి మళ్ళీ మీరు తిరగగలుగుతారా, మళ్ళీ పైసలు లేవు, పైసలు ఫస్టే ఈ నెగిటివ్ ఫస్టే క్రియేట్ చేసి పెట్టారు. తర్వాత ఆల్రెడీ అక్కడ అదే రోజు కూడా వీళ్ళు లీడర్స్ మొత్తం ఒప్పందం చేసి మాట్లాడి సెట్ చేసారు అనే విషయం వీళ్ళు రికార్డింగ్ లో ఉంటే క్లారిటీగా అర్థమైపోతుంది. ఏదేమైనప్పటికీ కూడా అమ్మాయికి జరిగింది ఇంకొకరికి జరగొద్దు. ఇట్లా ఎవిడెన్స్ ట్యాంపరింగ్ అనేది, లేకపోతే ఇట్లా కావాలని క్రియేట్ చేసి ఒక అమ్మాయి నిండు ప్రాణాన్ని ఇప్పుడిప్పుడే ప్రజల్లోకి వెళ్తున్న గొంతును అక్కడికి నొక్కి పట్టి ఆపేసిరు అట్లా. సో నిజంగా ఒక ఆడపిల్ల ఉసురైతే ఊరికి అస్సలు పోదు. డెఫినెట్గా ఏదో ఒక రూపంలో కర్మ మాత్రం అస్సలు వదిలిపెట్టదు వాళ్ళని, తప్పు చేసిన వాళ్ళని. సో తన విషయంలో మేమే ఇంత బాధపడుతున్నాం, వాళ్ళతో నుండి మొత్తం ఆమెతో జీవితం పంచుకున్న అతనికి మాత్రం మరి ఏం అనిపించలేదా అనే ఒక క్వశ్చన్ మార్క్ కూడా నాకు ఉంది. సో ఈ విషయంలో ఎవరైనా సరే అమ్మాయికి న్యాయం జరగాలి అంటే మనందరం ఐకమత్యంగా ఉండి మనం ఒక అడుగు ముందుకేసి వాళ్ళ పేరెంట్స్ని నడిపిస్తేనే వాళ్ళు ముందుకు వచ్చే ఛాన్స్ ఉంది. లేదు ఈ విషయం ఇంతటితోనే క్లోజ్ చేద్దాం అనుకుంటే మాత్రం
అది అక్కడికే ఆగిపోతుంది. సో మరి ఏం చేద్దాం, మన గొంతు మనం వినిపించాలి అంటే అందరం ఒకరోజు అక్కడికి వెళ్ళాలి, ర్యాలీలు తీయాలి, ఆ అమ్మాయి కోసం ఆత్మకు శాంతి కలగాలని మన వంతు కూడా మనం ఏదో ఒకటి చేస్తేనే ఇట్లాంటివి ఇంకోసారి జరగవు, ఇట్లా పేరెంట్స్ వెనక పడరు. ఇది మాత్రమే నేను చెప్తున్నా, అంతే కదండి. అంతే అండి. సో ఇదండి నా అందరికీ కూడా క్లియర్గా అర్థమై ఉంటుంది. నాకు కూడా క్లియర్గా ఈరోజు నరేష్ గారు చెప్పిన తర్వాత ఒక క్లారిటీ వచ్చింది. అయినప్పటికీ కూడా మరి ఇంకా ఎందుకు దాస్తున్నారు అనేది అయితే నాకు అర్థమవుతలేదు. బట్ డెఫినెట్గా ఈ విషయంలో యాక్షన్ తీసుకోవాలని నేనైతే రిక్వెస్ట్ చేస్తున్నాను. సో చూద్దాం ఏం జరుగుతుందో.